దుబాయ్ గురించి అందరికీ ఒకవైపు మాత్రమే తెలుసు. బట్ దుబాయ్లో జరిగే చీకటి కోణాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. 1990లో ఇది ఒక నిర్జీవ ప్రదేశం. మురికి నేల, ఫుల్గా వేడి, నీరు కూడా లేదు, చుట్టూ ఎడారి. బట్ ఇప్పుడు ప్రపంచంలో అద్భుతమైన దేశాల్లో ఒకటిగా మారింది. ఒకప్పుడు నీరు లేని చోట ఇప్పుడు సంవత్సరానికి 128 బిలియన్ ఇంపీరియన్ గ్యాలన్స్ నీటిని ఫ్రీగా అందించబడుతుంది. ఇసుక ఉండే చోట నేడు ప్రపంచ స్థాయి రోడ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, బిగ్గెస్ట్ హోటల్స్. ఒక ఇసుక ఎడారి ప్రాంతంలో ఇంత గొప్ప అద్భుతాన్ని ఎలా సృష్టించారు? ఇక్కడ పోలీసులు ల్యాంబోర్గిని, ఫెరారీ వంటి సూపర్ కార్స్ లో డ్రైవ్ చేస్తారు. ఒకప్పుడు ఎడారి, కానీ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల గ్రామం. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకుంటే మీరు కూడా తప్పకుండా షాక్ అయిపోతారు. సో ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. అయితే దుబాయ్ గురించి తెలుసుకునే ముందు మీరు ఖచ్చితంగా అబుదాబి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే దుబాయ్ చరిత్ర మొత్తం కూడా దీనితోనే లింక్ అయి ఉంటుంది. ఇది అబుదాబి, యుఏఈ రాజధాని అండ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ధనిక నగరం. సాధారణంగా యుఏఈ పేరు వచ్చినప్పుడల్లా మనకు దుబాయ్ గుర్తొస్తుంది. అదే ఎత్తైన భవనాలు, విలాసవంతమైన హోటళ్లు అండ్ విలాసవంతమైన రిసార్ట్లు. అబుదాబిని ఎక్కువగా యునైటెడ్ ఎయిర్లైన్స్ అంటారు. ప్రస్తుతం మీకు స్క్రీన్పై 2 వ్యక్తుల చిత్రాలు కనిపిస్తున్నాయి. వాటిలో చాలా మందికి కుడివైపున ఉన్న వ్యక్తి గురించి తెలుసు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. అతనే మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుమ్, దుబాయ్ పాలకుడు. కానీ ఎడమ వైపు ఉన్న వ్యక్తి షేక్ రషీద్ కంటే చాలా శక్తివంతమైన వాడు. 2019లో న్యూయార్క్ టైమ్స్లో ప్రచురించిన ఒక నివేదికలో ఇతను సౌదీ అరేబియాకు చెందిన మహమ్మద్ బిన్ సల్మాన్ కంటే శక్తివంతమైన, అరబ్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా అనౌన్స్ చేయబడ్డాడు. మొత్తం పర్షియన్ గల్ఫ్లో ఏం జరిగినా యుఏఈ నేడు ఎక్కడ ఉందో అక్కడే నిలబడి ఉంటుంది. దుబాయ్ యొక్క ఈ పూర్తి వైభవం ఈ ఒక్క వ్యక్తి చేతిలోనే ఉంది. అతనే షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. ఇతను అబుదాబి పాలకుడు, యుఏఈ అధ్యక్షుడు అండ్ గల్ఫ్లో అత్యంత శక్తివంతమైన అండ్ ధనిక రాజకీయ నాయకుడు. షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అసలు ఎవరు? ఇంత శక్తివంతంగా ఎలా మారాడు? పాశ్చాత్య అగ్రరాజ్యాలైన అబుదాబిని అంత శక్తివంతంగా చేసింది ఏమిటి? మనం అబుదాబి చరిత్ర గురించి మాట్లాడినట్టయితే 18వ శతాబ్దానికి ముందు అసలు మానవ నాగరికత లేదు. అవును, కానీ దుబాయ్ చుట్టూ ఉన్న ఈ ప్రాంతం అంతా చాలా ముఖ్యమైనది. అండ్ ఇక్కడ వేలాది సంవత్సరాలుగా చిన్న తెగలు నివసిస్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన అండ్ పెద్ద తెగ బనియాస్లో 20 చిన్న తెగలు ఉన్నాయి. వీటిని వివిధ కుటుంబాలు పాలించాయి. వారిలో అల్ ఫలాసీ తెగ ఒకటి. ఇది అల్ నహియాన్ అండ్ అల్ ముక్తుమ్ కుటుంబానికి చెందిన తెగ. ఏది ఏమైనప్పటికీ 1761లో అల్ ఫలాసీ తెగకు చెందిన కొంతమంది ప్రజలు మంచినీటి కోసం ఇక్కడికి వచ్చి పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతంలో ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ప్రాంతాన్ని నేడు అబుదాబిగా మనం పిలుచుకుంటున్నాం. అప్పట్లో వారి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఫెర్ల్ డైవింగ్, అంటే సముద్రాల నుంచి ముత్యాలు వెతికి చేపలు పట్టేవారు. ఈ తెగ సముద్రాన్ని తవ్వి ముత్యాలు కనుక్కునేవారు. ఆపై ఆ ముత్యాలను ఇక్కడి నుంచి ఇరాన్, భారత్ మార్కెట్లకు పంపించేవారు. ఆ సమయంలో ముంబై ప్రపంచంలోనే అత్యంత ముత్యాల మార్కెట్. ఇక్కడ ఈ ముత్యాలన్నింటినీ పాలిష్ చేసి యూరప్ అండ్ టర్కీకి పంపేవారు. చూసారా ఈ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు? అండ్ మొత్తం వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎడారిలో ఏమీ పెరిగేది కాదు, కేవలం చేపలు అండ్ ఖర్జూరం తప్ప. తినటానికి, తాగటానికి వేరే ఏమీ ఉండేది కాదు. అందుకే వందల సంవత్సరాలుగా అబుదాబి జనాభా చాలా తక్కువగా ఉండేది. 20వ శతాబ్దం ప్రారంభంలో కూడా అబుదాబి మొత్తం జనాభా 6,000 మాత్రమే. ఆ సమయంలో జపాన్ అధిక నాణ్యత కలిగిన పాలిష్ చేసిన కృత్రిమ ముత్యాలను తయారు చేయటం ప్రారంభించినప్పుడు అబుదాబికి మరొక పెద్ద షాక్ తగిలింది. అండ్ దీని ఫలితంగా అబుదాబి ముత్యాల పరిశ్రమకు పూర్తిగా డిమాండ్ అనేది తగ్గిపోయింది. ఆపై 1929 నాటి మహామాంద్యం పూర్తయింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతి చోట పేదరికం, ఆకలి విపరీతంగా పెరిగిపోయింది. అండ్ ఈ పరిస్థితులు అబుదాబికి మాత్రమే కాదు, దుబాయ్, షార్జా, అజ్మాన్ అండ్ సౌదీ అరేబియాలో కూడా ఇలానే ఉన్నాయి. ఆ తర్వాత 1938లో సౌదీ అరేబియాలో చాలా పెద్ద చమురు నిల్వలు కనుక్కోబడినప్పుడు పాశ్చాత్య ప్రపంచం మొత్తం కూడా సౌదీ అరేబియా వైపు దృష్టి సారించటం ఒక పెద్ద మలుపు. ఆ సమయంలో అబుదాబి పాలకుడు షేక్ బుత్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ సౌదీ అరేబియాలో చమురుని కనుక్కోవడం చూసి అతను అబుదాబిలో చమురు నిల్వలను అన్వేషించడానికి పాశ్చాత్య కంపెనీలకు పూర్తి అనుమతి ఇచ్చాడు. కానీ మరుసటి సంవత్సరం 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అండ్ ఈ అన్వేషణ అక్కడితో ఆగిపోయింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం త్వరగా పారిశ్రామికీకరణ వైపు వెళ్లటం ప్రారంభించింది
అండ్ అందువల్ల చమురు డిమాండ్ కూడా చాలా గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా పాశ్చాత్య కంపెనీలు అబుదాబిలో చమురు కోసం అన్వేషణను మరోసారి వేగవంతం చేశాయి. అలా 1958లో అబుదాబిలో కూడా చమురు నిల్వలు కనుక్కబడ్డాయి. అయితే ఈ ఆవిష్కరణ తర్వాత కూడా అబుదాబి పరిస్థితులు అసలు మారలేదు. ఎందుకంటే షేక్ బుత్ చమురు ద్వారా లభించే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. ఈ చమురు నిల్వలు చాలా తక్కువ పరిమాణంలోనే ఉన్నాయని, చాలా ఏళ్ల తర్వాత అబుదాబి ఈ నిల్వలను పూర్తిగా కోల్పోతుంది అని అతను అభిప్రాయపడ్డాడు. కాబట్టి ఈ అన్వేషణ ఈ వేగంతో కొనసాగితే ఈ నిల్వలు అన్నీ ఇంకొన్ని రోజులకు ముగిసిపోతాయి. అందుకే ఈ చమురు నిల్వలను అన్వేషించటం ఇక్కడితో ఆపేయాలి అనుకున్నాడు. అబుదాబి ప్రపంచంలోనే 6వ అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉందని అతను బహుశా ఆ సమయంలో గ్రహించలేకపోయాడు. షేక్ బుత్ మరింత చమురు అన్వేషణ నుంచి బ్రిటిష్ కంపెనీలను ఆపివేసేశాడు. దీని ఫలితంగా అల్ నహ్యాన్ కుటుంబంలో మిగిలిన సభ్యులు చాలా నిరాశకు గురయ్యారు. ఒకవైపు సౌదీ అరేబియా ఇప్పుడు $1 మిలియన్ చమురును ఎగుమతి చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంత పెద్ద నిల్వలు ఉన్నప్పటికీ అబుదాబి యొక్క పరిస్థితులు మాత్రం అసలు మారలేదు. కొన్ని రోడ్లు, ఫుట్పాత్లు శాశ్వతంగా మూసేశారు. అయితే ఇదంతా చూసి 1966లో షేక్ జాయద్ బిన్ సుల్తాన్ తన సోదరునిపై తనే సైనిక తిరుగుబాటు చేసి అబుదాబికి పాలకుడు అయ్యాడు, తన సోదరుణ్ణి ఓడించి. అండ్ ఇది గల్ఫ్ యొక్క అతిపెద్ద మలుపు. ఈ రోజు గల్ఫ్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వ్యక్తి ఇతనే. అందుకే ఇతన్ని వాలిద్ అల్ ఉమ్మా అని పిలుస్తారు. షేక్ జాయద్ తన అన్నకు పూర్తి భిన్నంగా ఆలోచించాడు. అతను చమురు ఆవిష్కరణ గురించి చాలా ఆశాజనకంగా ఉన్నాడు. ఈ ఆవిష్కరణ మొత్తం గల్ఫ్ ప్రాంతం యొక్క విధిని మార్చగలదు అని ఖచ్చితంగా భావించాడు. షేక్ జాయద్కు చాలా విశాల దృక్పథం ఉంది. ఈ ప్రాంతమంతా ముందుకు సాగాలంటే ఈ నగరాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే ఆలోచన అతనికి ముందు నుంచే ఉండేది. అబుదాబి చమురు డబ్బును ఆస్వాదించటం సాధ్యం కాదు. అండ్ దాని పొరుగువారు పేదరికం అండ్ ఆకలితో జీవించేవారు. ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో అబుదాబిలో ఉన్నంత చమురు ఎవ్వరికీ లేదు. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఇకపై ఈ దేశాలన్నింటినీ పాలించలేమని డిసైడ్ చేసుకున్న సమయం అది. ఆపై డిసెంబర్ 1971లో బ్రిటన్ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టింది. అండ్ షేక్ జాయద్ నాయకత్వంలో 6 రాష్ట్రాల్లో ఒక కొత్త దేశం సృష్టించబడింది. ఈరోజు మనకు అదే యుఏఈగా పిలుస్తున్నాం. అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, అల్ కువైట్ అండ్ హుజైరా ఈ 6 రాష్ట్రాల్లో చేర్చబడ్డాయి. ఆపై ఒక సంవత్సరం తర్వాత 1972లో రసల్ ఖైమా కూడా యుఏఈలో భాగమైంది. అబుదాబి ఈ కొత్త దేశానికి రాజధానిగా మారింది. అండ్ షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ యుఏఈ యొక్క మొదటి అధ్యక్షుడు అయ్యాడు. షేక్ జాయద్ మొదట కంపెనీల అవసరాల కోసం డబ్బును ఖర్చు చేయటం ప్రారంభించాడు. రహదారి నెట్వర్క్ల నిర్మాణం ప్రారంభించబడింది. ఇది అబుదాబిని సమీప గ్రామాలకు అనుసంధానించబడుతుంది. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను స్టార్ట్ చేశారు. అబుదాబికి ఉత్తరాన సముద్రపు తుఫాన్లను నివారించడానికి తీర ప్రాంతం వెంబడి గోడను నిర్మించారు. దీని తర్వాత షేక్ జాయద్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటంపై దృష్టి పెట్టారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలు, పోలీసులు, సైన్యం ఇలా అన్ని ప్రాథమిక విభాగాలకు సంబంధించిన అత్యాధునిక పరికరాలు అండ్ శిక్షణ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు దుబాయ్లో చమురు నిల్వలు ఎక్కువగా లేవు. షేక్ జాయద్ దుబాయ్ పాలకుడు అల్ మక్తూమ్ బిన్ రషీద్ కు దుబాయ్ యొక్క మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయమని అండ్ దుబాయ్ యొక్క విధిని 2 విషయాల ద్వారా మార్చమని సలహా ఇచ్చాడు. ఒకటి దుబాయ్ ఓడరేవు అండ్ మరొకటి దుబాయ్ టూరిజం. ఈ విషయంలో అబుదాబి దుబాయ్కి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి చాలా నిధులు ఇచ్చింది. ఆపై నెమ్మదిగా దుబాయ్ కూడా దాని మౌలిక సదుపాయాలకు ప్రసిద్ధి చెందడం ప్రారంభించింది. చమురు కనుక్కోబడిన కొంత సమయం తర్వాత అతను ఆర్థిక పెట్టుబడి బోర్డును సృష్టించాడు. దీని పని చమురు నుంచి వచ్చే అదనపు డబ్బును వివిధ విషయాల్లో పెట్టుబడి పెట్టడం. దీని వెనుక ఉన్న దృష్టి భవిష్యత్తులో చమురు తగ్గినప్పటికీ అబుదాబికి చాలా ఆదాయ మార్గాలు ఉండాలని, దానికి ఎటువంటి సమస్య రాకూడదు అని. నేటికి అబుదాబి యొక్క పెట్టుబడి నిధిలో $1.3 ట్రిలియన్ పెట్టుబడులు ఉన్నాయి. వీటిలో $900 బిలియన్ అబుదాబి పౌరులకు మాత్రమే. అంటే $900 బిలియన్ ను 3 లక్షలతో భాగిస్తే అబుదాబిలో ప్రతి ప్రాంతంలో $3 మిలియన్ వస్తాయి. దీని ప్రకారం అబుదాబి స్థానికులు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. అండ్ ఈ సంపద షేక్ జాయద్ మార్గదర్శకత్వంలో ఈ ఫండ్ రియల్ ఎస్టేట్ నుంచి, చమురు నుంచి వచ్చే అదనపు డబ్బును ఈక్విటీ ఫండ్లు, హోటళ్లు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు అండ్ బ్యాంకులకు కూడా తీసుకుంది. అందుకే ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడల్లా అబుదాబి దాన్ని పెద్దగా పట్టించుకోదు. ఫర్ ఎగ్జాంపుల్కి 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చి దుబాయ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పుడు అబుదాబి $10 బిలియన్ రుణం ఇచ్చింది. అండ్ దుబాయ్ని
బెయిల్ అవుట్ చేసింది. అండ్ దీనికి తోడు దుబాయ్లోని ఈ ప్రసిద్ధ ఎత్తైన భవనం పేరును బుర్జ్ దుబాయ్ నుంచి బుర్జ్ ఖలీఫాగా అబుదాబి పాలకుడి పేరు మీద మార్చారు. నేటికి దుబాయ్ అప్పు దాదాపు $90 బిలియన్. ఇందులో $20 బిలియన్ అబుదాబి నుంచి తీసుకున్న రుణం మాత్రమే. దుబాయ్ ఇంకా దాన్ని తిరిగి ఇవ్వలేదు. కాబట్టి ఇది అబుదాబి యొక్క ఆర్థిక బలం. సౌదీ అరేబియా తర్వాత యునైటెడ్ స్టేట్స్ నుంచి అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేసిన రెండవ అతిపెద్ద దేశం యుఏఈ. ఇది మాత్రమే కాదు, 2003లో యుఏఈ సైన్యం ఇది సోమాలియా, యెమెన్, ఈజిప్ట్ అండ్ లిబియా వంటి అనేక దేశాల్లో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. అదనంగా యుఏఈలోని వైద్యపరంగా ఫిట్ అయిన ఎమిరాటీ పురుషులందరికీ కూడా భారత సైనిక సేవ శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. అండ్ సైన్యం మాత్రమే కాదు, యుఏఈ పోలీసులు కూడా ప్రపంచంలోనే అత్యంత సుసంపన్నమైన అండ్ శిక్షణ పొందిన పోలీసుల దళం. 2003లో అబుదాబి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందింది. అండ్ ఈ భద్రత కారణంగా నేడు యుఏఈ ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన ఆర్థిక, వాణిజ్య, పర్యాటక అండ్ లాజిస్టిక్ కేంద్రంగా మారింది. అండ్ ఈ ఘనత అంతా కూడా అబుదాబి నాయకత్వానికి చెందుతుంది. వారు గొప్ప ప్రణాళిక ద్వారా అటువంటి శాంతి భద్రతలను కాపాడారు. ఈరోజు మీరు దుబాయ్ లేదా అబుదాబిలో ప్రతి పెద్ద కంపెనీ యొక్క మెయిన్ ఆఫీస్ని కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక వివాదాస్పద విషయం ఏంటంటే, మొహమ్మద్ బిన్ జాయిద్ అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకం. అతని ప్రకారం అరబ్ దేశాలు ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేవు. అండ్ ప్రజాస్వామ్యానికి అవకాశం ఇస్తే ఏదో ఒక అతివాద గ్రూపు ఎన్నికల్లో విజయం సాధించి యుఏఈ యొక్క అన్ని పురోగతుల్ని నాశనం చేస్తుందని. అందుకే మహమ్మద్ బిన్ జాయిద్ బలమైన మిలిటరీ ద్వారా ప్రతి ఒక్కరిని అదుపులో ఉంచుతున్నాడు. ఈ బలమైన సైనిక అండ్ ఆర్థిక వ్యవస్థ కారణంగానే నేడు అబుదాబి యుఏఈ అండ్ మొత్తం గల్ఫ్ యొక్క భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ రెండు విషయాల కారణంగా మహమ్మద్ బిన్ జాయిద్ నేడు వివిధ గొప్ప దేశాలతో గొప్ప దౌత్య సంబంధాలను కూడా ఏర్పరచుకున్నాడు. భారతదేశం, ఇండోనేషియా, ఇథియోపియా, చైనా, రష్యా ఇంకా చాలా దేశాలు మహమ్మద్ బిన్ జాయిద్ నాయకత్వంలో ప్రతి దేశం యొక్క అగ్రనాయకత్వం యుఏఈతో వాళ్ళ ప్లాన్స్ పై సంతకం చేస్తుంది. ఎందుకంటే చాలా డబ్బు అండ్ అధికారంతో అతను పర్షియన్ గల్ఫ్లోని అన్ని పెద్ద అగ్రరాజ్యాలకు కూడా హాట్ ఫేవరెట్ నాయకుడిగా మారాడు. కాలిపోతున్న ఎడారుల్లో పేదరికం అండ్ ఆకలి యొక్క అగు మేఘాల మధ్య దుబాయ్ అండ్ అబుదాబిలను స్థాపించిన విధానం ఇతను ఎంత గొప్పవాడో, ఎంత తెలివైనవాడో చెప్పడానికి ఒక ఉదాహరణ. మరి ఆ తర్వాత కాలంలో అంటే అబుదాబి యొక్క నాయకుడు అండ్ దుబాయ్ యొక్క నాయకుడు ముసలై చనిపోయిన తర్వాత వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వస్తారు కదా. సో వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇంత గొప్ప డెవలప్మెంట్ను చేయగలుగుతారో లేదో అన్నది ప్రతి ఒక్కరికి ఆలోచింపచేసే ఒక ప్రశ్న. మరి టైమే డిసైడ్ చేస్తుంది ఫ్యూచర్లో వీళ్ళ డెవలప్మెంట్ ఎంతగా ఉంటుందో అని. సో ఇప్పుడు మనం దుబాయ్ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది చాప్టర్ 1 అయితే దుబాయ్ హిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అది చాప్టర్ 2గా కన్సిడర్ చేయండి. కొంతమంది అనుకోవచ్చు వాళ్ళ దగ్గర ఆయిల్ ఉందని అందుకే ఇదంతా చేయగలిగారు అని. బట్ వారి జీడిపిలో చమురు నుంచి జస్ట్ 1% మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీలో రైజ్ అయ్యే క్వశ్చన్స్, ఇదంతా ఎలా జరిగింది, దుబాయ్ లాగా మిగిలిన కంట్రీస్ ఎందుకు చేయలేకపోయాయి అని. దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. దాని గురించి డిస్కస్ చేయబోయే ముందు ఫస్ట్ దుబాయ్ ఎక్కడ ఉందో చూద్దాం రండి. మన ఇండియా నుంచి పశ్చిమానికి వెళ్ళినప్పుడు యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని చూస్తాము. ఇక్కడ 7 రాజ్యాల రాజులు కలిసి అప్పట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 7 కింగ్డమ్స్ను యుఏఈ అని పిలిచేవారు. దీనితో కొన్నిసార్లు నగరాలు అండ్ రాజ్యాల పేర్లు అందరివి ఒకటే అవటం వల్ల బయట జనాలు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు. బట్ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఎగ్జాంపుల్కి దుబాయ్ రాజ్యాన్ని ఎమిరేట్స్ ఆఫ్ దుబాయ్ అని పిలుస్తారు. అండ్ ఎమిరేట్స్ ఆఫ్ దుబాయ్ లోపల ఒక సిటీ ఉంటుంది, అదే దుబాయ్ సిటీ. అలానే అబుదాబి సిటీ అబుదాబి నగరంలో ఉంటుంది. గైస్, ఇప్పుడు చెప్పే 1 మినిట్ కంటెంట్ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలిస్తేనే తర్వాత ఈ డెవలప్మెంట్ ఎలా జరిగింది అన్నది ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఏ పార్ట్ని స్కిప్ చేయొద్దు, ఫుల్గా వీడియో చూడండి, మీకు పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అసలేం జరిగిందంటే 1820వ సంవత్సరం నుంచి మాట్లాడుకున్నట్టయితే ఈ ప్రాంతంలో అసలప్పుడు ఏమీ లేదు. వివిధ రాజులు అంటే షేక్లు వాళ్ళ ప్రాంతాలను రూల్ చేసుకునేవారు. అండ్ ఆ ప్రాంతాలను షేక్డమ్ అని పిలిచేవారు. కొంతకాలం తర్వాత 1853లో ప్రపంచాన్ని రూల్ చేసిన బ్రిటిష్ వారు లండన్ నుంచి బాంబే వెళ్ళేటప్పుడు బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్నే యూజ్ చేసుకునేవారు. అయితే బ్రిటిష్ వారితో ఈ ప్రాంతంలో దోపిడీలు జరిగేవి. అప్పుడు బ్రిటిష్ వారు ఈ ప్రాంతంలో వారితో మాట్లాడి సంధి ఒప్పందంపై సంతకాలు చేశారు. వారు భద్రతపై అంగీకరించిన చోట తర్వాత వాళ్ళు ప్రాబ్లంని ఫేస్ చేయాల్సిన పని ఉండదు కదా. అందుకే ఆ తర్వాత ఈ ప్రాంతం పేరు ట్రూషియల్ స్టేట్గా మారింది. అలా దుబాయ్ కూడా
క్రూషియల్ స్టేట్స్లో భాగంగా రికగ్నైజ్ చేయబడింది. ఆ తర్వాత రష్యా, ఫ్రాన్స్లు కూడా ఈ ప్రాంతంలో పాల్గొన్నాయి. అప్పుడు ఈ క్రూషియల్ స్టేట్స్ బ్రిటిష్ సైన్యంతో రక్షింపబడేవి అండ్ ఈ రాష్ట్రాల మొత్తం విదేశీ వ్యవహారాలను కూడా బ్రిటిష్ వారే చూసుకునేవారు. బట్ బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఏమీ అభివృద్ధి చేయలేదు, ఎందుకంటే ఈ ఏరియా బ్రిటిష్ వాళ్లకు జస్ట్ ఒక క్రాసింగ్ పాయింట్ మాత్రమే కదా, అందుకే. అండ్ చుట్టూ ఎడారి ఉండేది, అసలు వాళ్లకు ఎలాంటి లాభం కూడా లేదు. కానీ 1958 నుంచి దుబాయ్ షేపే మారిపోయింది. షేక్ రషీద్ బిన్ సదాయి ఇతను దుబాయ్కి కింగ్ అయ్యాడు. పల్లెటూరిగా ఉండే దుబాయ్ని గోల్డెన్ సిటీగా మార్చిదిద్దాడు. అతను 1959లో యూరోప్ వెళ్ళాడు. అక్కడి ఫెసిలిటీస్ అన్నీ ఈయనకు బాగా నచ్చాయి. అక్కడి నుంచి రాగానే ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే దుబాయ్ని ఎలా అయినా వరల్డ్ వైడ్ ఫేమస్ చేయాలి అని. యాక్చువల్గా దుబాయ్ పర్షియన్ గల్ఫ్లో ఉంది, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ ఖటార్ మధ్య. అయితే ఈ మార్గం ఏషియా, ఆఫ్రికా అండ్ యూరోప్లను కూడా కలుపుతుంది. దీన్నే దుబాయ్కి ప్లస్ పాయింట్గా మార్చాడు. అప్పటిదాకా దుబాయ్లో చిన్న చిన్న పడవలు మాత్రమే ఆగేవి, పెద్ద ఓడలు అసలు సరిపోయేవి కావు. అందుకే తన దగ్గరున్న మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేసి చాలా మనీ అప్పు తీసుకొని ఎంతో రిస్క్ చేసి పెద్ద పెద్ద ఓడలు కూడా ఆగేందుకు వీలుగా ఏర్పాటు చేయించాడు. ఈ ప్లాన్ను చూసి అప్పట్లో ఎంతో మంది నవ్వుకున్నారు కూడా. ఈ ప్లాన్ అసలు ఎవరికీ అర్థం కాలేదు. కానీ సీన్ కట్ చేస్తే దుబాయ్కి పెద్ద పెద్ద ఓడలు రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో దుబాయ్కి దగ్గరలో కొంచెం మార్కెట్ పెరిగింది. షేక్ రషీద్ ఇక్కడితో ఆగకుండా ఎయిర్పోర్ట్ కట్టించాడు. వచ్చిన డబ్బంతా ఇలా వసతులు కల్పించేందుకే ఖర్చు చేశాడు. తర్వాత 1966లో దుబాయ్లో ఆయిల్ దొరికింది. బట్ పక్క దేశాలతో పోల్చితే ఈ ఆయిల్ కొంచెం తక్కువే. కానీ ఈ ఆయిల్ ఎక్కువ కాలం ఉండదని షేక్ రషీద్ ముందుగానే గుర్తించి చమురు నుంచి వచ్చిన డబ్బంతా వేరే వాటిపై పెట్టుబడులు పెట్టేవాడు. అండ్ అదే టైంలో దుబాయ్ వంటి దేశాలు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందాయి. సాధారణంగా పెద్ద పెద్ద షిప్పులు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ నింపటానికి, లోడ్ చేయటానికి వారికి పోర్ట్స్ అవసరం. అలా దుబాయ్ వంటి ప్లేసెస్లో పోర్ట్స్ నిర్మిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని షేక్ రషీద్ అర్థం చేసుకుని పోర్ట్స్ నిర్మించాడు. ఇప్పుడు పెద్ద పెద్ద నౌకలు సైతం ఇక్కడ ఆగుతున్నాయి. షిప్స్ ఆగినప్పుడు ఎప్పుడు కూడా అక్కడ దగ్గరలో చాలా బిజినెస్ జరిగేది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక రోడ్ ఒక విలేజ్ మీదుగా ఉంది. ఇప్పుడు ఆ గ్రామస్తులు రోడ్డు పక్కల ప్రతిదీ అందుబాటులోకి ఉంచారనుకోండి, అప్పుడు ఆ గ్రామంలో బిజినెస్ చాలా బాగా జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్గా ఇలానే పోర్ట్స్ విషయంలో కూడా జరిగేది. 1972లో షేక్ రషీద్ ఒక పోర్ట్ను నిర్మించాడు. దాని సక్సెస్ చూసి 1979లో పోర్ట్ జబెల్ అలీని నిర్మించాడు. ఇదే ప్రపంచంలో అతిపెద్ద ఓడరేవు. ఈ వర్క్స్ అన్నింటికీ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉండగా వచ్చే షిప్స్ను రిపేర్ చేయడం కోసం దుబాయ్ డ్రై డాక్స్ను నిర్మించింది. ఇక్కడి నుంచే దుబాయ్ అసలు సక్సెస్ స్టార్ట్ అయింది. అన్ని దేశాలు చమురు నుంచి వస్తున్న డబ్బుతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే షేక్ రషీద్ ప్లానింగ్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండేవి. ఇక్కడ ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని ఒక పని జరిగింది. అదేంటంటే దుబాయ్ పోర్ట్స్లో చాలా షిప్స్ వచ్చేవి. వేరే కంట్రీస్ అయితే పోర్ట్స్ పైన ట్యాక్స్ను పెంచుతాయి, కానీ దుబాయ్లో మాత్రం కమర్షియల్ ఫ్రీ జోన్ చేసేశారు. అంటే ట్యాక్స్ లెస్ ఏరియా అన్నమాట. దీంతో ఎక్స్పోర్ట్ ట్యాక్స్, ఇంపోర్ట్ ట్యాక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ లాంటివి అన్నీ ఫ్రీ చేసేశారు. ఇదే షేక్ రషీద్ చేసిన గేమ్ చేంజింగ్ మాస్టర్ ప్లాన్. దీనివల్ల ఈ పోర్ట్స్ అందరికీ ఇష్టంగా మారాయి. దుబాయ్ జీడిపిలో 24% దీని నుంచే రావటం స్టార్ట్ అయింది. దుబాయ్ని డెవలప్ చేయడానికి ఎంతోమంది టాలెంటెడ్ ఫారినర్స్ను పిలిపించాడు. ఆ టైంలోనే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఏంటంటే పాకిస్తాన్లో కరాచీ ఎయిర్పోర్ట్ ఫుల్ రష్గా ఉండే ఎయిర్పోర్ట్. ఎందుకంటే అన్ని కంట్రీస్ నుంచి వచ్చే విమానాలకు ఈ ఎయిర్పోర్ట్ ఎంతో అనువుగా ఉండేది. అమెరికా నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ వరకు ప్రతిదీ పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ నుంచే వెళ్ళేది. ఈ రీజన్ కారణంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ చాలా పెద్దదిగా మారింది. షేక్ రషీద్ ఈ విషయాన్ని దుబాయ్ గుండా వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే దుబాయ్ యొక్క పొజిషన్ కూడా చాలా అనువైనదే కదా. అందుకే దీనికోసం ఎక్కువ సంఖ్యలో రన్వేలు కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి. అన్ని విమాన సంస్థలకు ఒక స్పెషల్ బెనిఫిట్ ఉండేది. అదేంటంటే అన్ని విమాన సంస్థలు లైక్ సింగపూర్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, మలేషియన్ ఎయిర్లైన్స్ ఈ అన్ని ఫ్లైట్స్కు ఫ్యూయల్ నింపుకునే కేంద్రంగా ఈ దుబాయ్ మారింది. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. ఎందుకంటే షేక్ ఈ మొత్తం వ్యాపారాన్ని దుబాయ్కి కనెక్ట్ చేయాలనుకున్నాడు. 1985లో విమానయాన సంస్థను కూడా ప్రారంభించాడు. దానికి ఎయిర్ ఎమిరేట్స్ అని పేరు పెట్టాడు.
వారు పాకిస్తాన్కు ఎక్స్ట్రా మనీ ఇచ్చి మరీ ఫ్లైట్స్ని కొనటం ప్రారంభించారు. సో క్రమంగా పాకిస్తాన్ మొత్తం వ్యాపారాన్ని దుబాయ్కి ఫ్లిప్ చేసేశారు. అండ్ దుబాయ్ ఎయిర్లైన్స్ మిగిలిన అన్ని ఎయిర్లైన్స్ని బీట్ చేసేసింది. దుబాయ్ గవర్నమెంట్ కూడా ఎమిరేట్స్కు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఫ్రీ చేసేసింది. దీంతో ఎయిర్లైన్స్ పోటీలో నెంబర్ 1 అయింది. పైగా దుబాయ్లో రూల్స్ ఎలా ఉంటాయంటే ఏ దేశం నుంచి ఎవరైనా ఎలాంటి మొహమాటం లేకుండా దుబాయ్ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. అందుకే ఒక్కసారి దుబాయ్ని విజిట్ చేసిన వారు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటారు. షేక్ రషీద్ అప్పట్లో ఏమనుకున్నాడంటే ప్రపంచం నలుమూలల నుంచి షిప్స్ రాగలిగినప్పుడు మనుషులు ఎందుకు రాలేరు, వాళ్ళు కూడా తప్పకుండా వస్తారు అని అనుకున్నారు. కానీ చివరికి అదే నిజమైంది. అలా లాస్ట్కి దుబాయ్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, హోటల్స్ నిర్మించడం ద్వారా బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్గా మారింది. అయితే హోటల్స్, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వీటి వల్ల కూడా ఎక్కువ సంఖ్యలో జనాలు రాలేకపోయారు. దానికి సొల్యూషన్గా దుబాయ్లో వాళ్ళ టూరిజంలో కొత్త విషయాన్ని యాడ్ చేశారు. అదే గ్లామర్. ప్రపంచంలో ప్రసిద్ధమైన ఆర్ జనాదరణ పొందిన విషయాలు అన్నింటినీ దుబాయ్కి తీసుకొచ్చేశారు. అయితే బుర్జ్ అల్ అరబ్ హోటల్ను 1999లో దుబాయ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన హోటల్. ఆ టైంలోనే షేక్ రషీద్ మరణించాడు. ఆ తర్వాత షేక్ మహమ్మద్ కింగ్ అయ్యాడు. ఈయన కూడా తన తండ్రి లాంటి వాడే. ఈ హోటల్ 1999లో ఓపెన్ అయింది. ఇది అత్యంత విలాసవంతమైన ఖరీదైన హోటల్స్లో ఒకటి. అయితే అప్పట్లో ఇదే ప్రపంచంలో ఏకైక 7 స్టార్ హోటల్. పైగా ఓన్ హెలీప్యాడ్ కూడా ఉండేది. ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్తో దుబాయ్ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యాక్చువల్గా అన్ని కంట్రీస్ కంటే స్పెషల్గా పెద్దగా క్రియేట్ చేసినప్పుడే అవి జనాలందరికీ నచ్చుతాయి. అలా ఇసుకపై ఇల్లు కట్టడమే ఇంపాసిబుల్ అనుకున్న ఈ నేలపై అనేక భవనాలు నిర్మించబడ్డాయి. మొత్తం సిటీని సముద్రం లోపల నింపి నిర్మించారు. ఇలాంటి ఊహ కలలో కూడా ఊహించుకోవటం కష్టమే. బట్ దాన్ని నిజంగా చేసి చూపించారు. పైగా ఈ కంట్రీ మొత్తాన్ని ట్యాక్స్ ఫ్రీ చేసేశారు. కంట్రీలో వ్యక్తులు అండ్ బిజినెస్ మ్యాన్స్ ఎవ్వరూ ఎలాంటి ట్యాక్స్ను పే చేయాల్సిన పని లేదు. దాని కారణంగా ప్రపంచంలో ఉన్న ధనవంతులంతా వాళ్ళ వ్యాపారాలను, ఆఫీసులను ఇక్కడికే షిఫ్ట్ చేసేసుకున్నారు. దుబాయ్లో దాదాపు 35 లక్షల మంది నివసిస్తున్నారు. బట్ వీరిలో ఎమిరేట్స్ శాశ్వత పౌరులు 3 లక్షల మంది మాత్రమే. దుబాయ్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నప్పటికీ వీరందరికీ పౌరసత్వం ఇవ్వదు. పైగా కేవలం ఒక్క ఎమిరేట్ పర్సన్ని పెళ్లి చేసుకున్నా సరే మీకు పౌరసత్వం లభించదు. పౌరసత్వం కావాలంటే మీకు పిల్లలు పుట్టి కనీసం 7 నుంచి 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. అండ్ మీకు పిల్లలు లేకపోతే పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత పౌరసత్వం వస్తుంది. దుబాయ్ పౌరసత్వం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్, హౌసింగ్ అలవెన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్, ఇంకా చాలా ఫెసిలిటీస్ కల్పిస్తారు. మీకు ఒకవేళ ల్యాండ్ అనేది లేకపోతే దుబాయ్కు హెల్ప్ అడిగి మీరు భూమిని కూడా ఫ్రీగా పొందొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఎమిరేటీ పౌరుడు ఏ పని చేయకుండానే లక్షాధికారి అవుతాడు. దుబాయ్ పౌరులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఈ ఫెసిలిటీస్ అన్నీ కల్పించబడ్డాయి. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు హ్యాపీగా లేరనుకోండి, అప్పుడు ప్రజాస్వామ్యం గురించి అడగటం ప్రారంభిస్తారు. 2011లో ఒకసారి మిడిల్ ఈస్ట్లో ఇలానే నిరసనలు కూడా జరిగాయి. బట్ దుబాయ్లో ఎలాంటి నిరసనలు జరగలేదు. ఎందుకంటే దుబాయ్ ప్రజలు తమ గవర్నమెంట్తో ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ దుబాయ్ జర్నీ అందరికీ సంతోషాన్ని కలుగజేయలేదు. ఎందుకంటే ఈ దుబాయ్ నిర్మాణానికి పనిచేసిన కార్మికులంతా దుబాయ్ పౌరులు కాదు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పైన్స్కు చెందిన వాళ్ళు. వాళ్ళను మంచిగా చూసుకునేవారు కాదు. జీతం కూడా చాలా తక్కువ ఇచ్చేవారంట. యాక్చువల్గా ఏం జరిగిందంటే దుబాయ్ అండ్ అదర్ గల్ఫ్ కంట్రీస్లో పక్క దేశాల నుంచి పనిచేయడానికి కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళు నేరుగా రాలేరు. కఫాలా సిస్టమ్ ద్వారా వస్తారు. ఈ సిస్టమ్ ద్వారానే దుబాయ్ ఓనర్స్కు ఇలా పక్క దేశాల నుంచి కూలీలను తీసుకొచ్చేందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత కూలీలకు పాస్పోర్ట్స్ ఇవన్నీ వాళ్ళే చూసుకొని దుబాయ్కి తీసుకురావటమే ఈ కఫాలా సిస్టమ్ వర్క్. ఈ కూలీలు అక్కడ స్టే చేయటం ఇవంతా కూడా వీసాకు లింక్ చేయబడి ఉంటాయి. సో ఒక విధంగా అక్కడ ఈ కార్మికులపై ప్రభుత్వానికి బదులుగా ఈ ప్రైవేట్ ఓనర్స్కే ఎక్కువ రైట్స్ ఉండేవి. ఇదే ఈ కఫాలా సిస్టంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం. వేరే కంట్రీస్ నుంచి ఈ కూలీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఓనర్స్ చెప్పిన మాటే వినాలి. ఎందుకంటే వీళ్ళ పాస్పోర్ట్, వీసాలు వీళ్ళ దగ్గరే ఉండేవి కాబట్టి సడన్గా వాళ్ళు పని మానేద్దామంటే కుదరదు. పైగా వాళ్ళు తెచ్చుకున్న ఫోన్స్, వీసా, పాస్పోర్ట్స్ను ఉంచుకొని
కూలీలను బ్లాక్మెయిల్ చేసేవారు. కూలీలకు అక్కడి చదువు భాష తెలియకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ సంతకాలను పెట్టించేసుకునేవారు. జీతాలు సరిగ్గా ఇచ్చేవారు కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి కూడా అసలు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. వీళ్లను రోజులో 20 గంటలు పని చేయించుకునేవారు. 4 గంటల కంటే తక్కువసేపు నిద్రపోనిచ్చేవారు. అండ్ వీళ్ళకు సెలవులు కూడా ఉండేవి కావు. దుబాయ్లో మగవాళ్లపై కంటే మహిళలపై రూల్స్ చాలా క్రిటికల్గా ఉండేవి. 2018లో దుబాయ్ కింగ్ షేక్ మహమ్మద్ యొక్క సొంత కూతురు యువరాణి లతీఫా దుబాయ్ నుంచి పారిపోయి మన ఇండియాలో ఉండే గోవాకు చేరుకుంది. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ ఆమెను పట్టుకుంది. ఆమె ఏం చెప్పిందంటే ఆమె కావాలనే తన తండ్రి దగ్గర నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చిందని అండ్ తనకు సెక్యూరిటీ కావాలని చెప్పింది. అయితే ఇండియన్ స్పెషల్ ఫోర్స్ మాత్రం ఈమెను ఒక ప్రైవేట్ జెట్లో దుబాయ్కి తిరిగి పంపించేశారు. నెక్స్ట్ 2021లో ఈమె సీక్రెట్గా ఒక వీడియోని తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది. అందులో ఏముందంటే ఈమెను తన తండ్రి దుబాయ్లో ఒక కస్టడీలో ఉంచాడని అండ్ ఈమె జీవితం చాలా ప్రమాదంలో ఉంది అని చెప్పింది. అలానే 2019లో యువరాణి హయాబింట్ దుబాయ్ కింగ్ యొక్క భార్య తన 2 పిల్లలతో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. ఆమెకు అక్కడ ఆశ్రయం కల్పించారు. అదేవిధంగా సంసా అనే లతీఫా సోదరి 2000 ఇయర్లో కనిపించకుండా పోయి లండన్ పారిపోయి బ్రతుకుతుంది. బట్ ఆమెను కిడ్నాప్ చేసి ప్రైవేట్ జెట్లో మళ్ళీ దుబాయ్కి తీసుకొచ్చేశారు. 2020 ఇయర్ జూన్లో యూకే కోర్టులో ఆమెను కిడ్నాప్ చేసింది తన కన్న తండ్రేనని తేలింది. సో ఇలా దుబాయ్ ఒక వైపు నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అండ్ మరో వైపు నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. కానీ ఒక ఎడారి భూమిని మహానగరంలో మార్చిన ఈ మొత్తం స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంత లాంగ్ వీడియోని మీరు ఇక్కడి దాకా చూసినట్టయితే మీకు చాలా చాలా థ్యాంక్స్. అలానే ఇంత పెద్ద వీడియోని రెడీ చేయడానికి నాకు కూడా చాలా టైమే పట్టింది అండ్ ఎంతో వర్క్ కూడా పెట్టాల్సి వచ్చింది. సో ఒకవేళ నా హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కనిపిస్తున్న వీడియో చాలా బాగుంటుంది, క్లిక్ చేసి చూసేయండి.